ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మిమ్మల్ని నడిపించే వాక్యము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాల్లో ఇలా వ్రాయబడింది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అజ్ఞానులైతే సమయాన్ని పోనిస్తారు, జ్ఞానులైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దేవుని ద్వారా పొందిన జ్ఞానము సమయాన్ని చాలా విలువగా ఖర్చు పెట్టేటట్లు చేస్తది. డబ్బులైతే విలువగా ఖర్చు పెడుతున్నారు. మరి సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు? సమయానికి ఏ విలువ లేదనుకుంటున్నారా? ఇప్పుడున్న ఈ క్షణం తర్వాత మళ్ళీ రాదు. సమయము అన్నిటికంటే, డబ్బు కంటే, ప్రతి పరిస్థితుల కంటే కూడా చాలా విలువైనది. మీ సమయాన్ని దొంగిలించేది ఏదైనా మీ దగ్గరుంటే దాన్ని తీసి విసిరిగొట్టండి. అవతల వేసేయండి. దానికి దూరంగా పారిపోండి. ఉదాహరణకి ఇదిగో మొబైలు మీ సమయాన్ని దొంగిలించేస్తది. అది సాతాను దాని ద్వారా మీ సమయాన్ని దొంగిలించేటట్లుగా చేస్తాడు. కాబట్టి మొబైల్ అనే కాదు, వ్యర్థమైన స్నేహాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి జీవితంలో. వీటికి మీరు దూరంగా ఉంటే, అదే జ్ఞానులైతే గుర్తుపడతారు. మీరు దేవుడిని అడగండి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగారనుకోండి, తప్పకుండా ప్రభు మీకు జ్ఞానం ఇస్తాడు. ఆయనే జ్ఞానాధారమై ఉన్నాడు, ఆయనే జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి జ్ఞానమై ఉన్న యేసయ్య మీలో ఉండి మీరు సమయాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో మీకు ప్రభు చెప్తాడు.